బహుళ అంతస్తులో వాహనాల పార్కింగ్ కోసం చేపట్టే సెలార్ల నిర్మాణాలకు స్వస్తి పలికేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాటిపై ఫిర్యాదులు వస్తూ ఉండడంతో పాటు వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు చాలా లోతు తవ్వకాలతో వచ్చే మట్టితోనూ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనికి ఇళ్ల నిర్మాణ వ్యయం పెరుగుదలకు కారణమవుతోంది. ప్రస్తుతం బహుళ అంతస్తుల నిర్మాణాల్లో అత్యధికంగా 5-6 సెలార్ల వరకు అనుమతిస్తున్నారు. హైదరాబాద్ లో భూకంప ప్రభావిత ప్రాంతాలను ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. అక్కడ సెలార్ల నిర్మాణాలు ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సెలార్లను అనుమతించకపోతే వీటన్నిటికీ పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంలో చట్టబద్దత తీసుకొచ్చి పురపాలక చట్టంలోని భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సవరించవచ్చు అన్న యోచనలో కూడా ఉంది. భవనాల్లో పార్కింగ్ కు సెలార్ల స్థానంలో స్టిల్ట్లను చేపట్టాలని అధికారులు డిజైన్ లో సవరణలు సూచిస్తున్నారు. ఎన్ని అంతస్తులైనా స్టిల్ట్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వచ్చని చెబుతున్నారు. ఆ మేరకు నిర్మాణ ఎత్తులో వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2 నుంచి 3 స్టిల్ట్ల వరకు అనుమతిస్తున్నారు. ఇళ్ల నిర్మాణదారుల నుంచి సానుకూలత వ్యక్తం అవుతున్న వాణిజ్య భవనాల నిర్మాణదారులు వీటిపై ఆసక్తి చూపించడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆ స్థానంలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తే నష్టపోతాము అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.